సో మనము కొత్త జన్మ అనుభవం కొరకు మాట్లాడుకుంటున్నాం. కొత్త జన్మ అనుభవం కలిగిన వారు 2 కొరింథీ 5:17 ప్రకారము కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను అనేటువంటి మాటను బట్టి పాతవి గతించని వాడు కొత్త జీవితంలో లేడు అనేటువంటి విషయాన్ని మనము మాట్లాడుకుంటూ ఉంటున్నాం. అలాగే 1 యోహాను పత్రిక 3:9 ప్రకారం దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుందని, ఆయన బీజము నిలుస్తుందని, ఆయన బీజం ఉన్నవాడు పాపము చేయడని, దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు, భయాన్ని కలిగి ఉంటాడు, పాపం విషయంలో భయాన్ని కలిగి ఉంటాడు అనేటువంటి మాటని మొట్టమొదటి మాటలో మనం చదువుకున్నాం. వాడి జీవితము మరి ఇలా పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు పాత స్వభావం వాడిలోంచి ఇంకా ఉండదు. పాత స్వభావం మారిపోయి నూతనపరచబడినటువంటి అనుభవంలోకి వాడు ఉంటాడు. మాటలో నూతనత్వం, క్రియలో నూతనత్వం, స్వభావములో నూతనత్వాన్ని కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తుంది. పాపాన్ని ప్రేమించడు, దేవుని చిత్తాన్ని వెదుగుతాడు, అంటే లోబడేటువంటి ఒక స్వభావాన్ని కలిగి ఉంటాడు. కొత్త జన్మ అనుభవం కలిగిన వాడు అని మనం మాట్లాడుకున్నాం. 3వది, పవిత్రత కోసం ప్రతిరోజు పోరాడతాడు. ఎందుకంటే మనిషి జీవిస్తున్నటువంటి లోకము పూర్తిగా పాపాన్ని ప్రేరేపిస్తుంది, పాపంతో నిండి ఉంది, పాపపు ఛాయలతో ఉంది, పాపపు నడిపింపుతో ఉంది. మరి అందులో ఒక వ్యక్తి నూతన జన్మ అనుభవాన్ని కొనసాగించాలంటే అది ప్రయాసే. కొన్నిసార్లు కొంతమంది గృహాల్లో క్రీస్తుని ఎరిగినటువంటి వారు ఉంటున్నటువంటి ఆ గృహంలో ఎరిగినటువంటి ఒక్కరే మరి ఆ ఎరగనటువంటి వారి మధ్య క్రైస్తవ్యాన్ని, అంటే దేవుని యొక్క నూతనత్వాన్ని అనుభవించి జీవించాలంటే కాస్త ప్రయాసపడడమే. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి, మీకు ఎప్పుడు చెబుతుంటాను, మరి ఆమెకి ఫిజికల్లీ ఆమె హ్యాండిక్యాప్, ఆమె సరిగా నడవలేదు, కానీ ఆమె దేవుని కొరకు ఏదో చేయాలనేటువంటి ఒక తపన, ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి ఒక చెల్లి. మరి ఆమెకు అంతగా ప్రార్థన ఆసక్తి, మరి ఆత్మీయ జీవితంలో ప్రోత్సాహము మరి ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇస్తున్నారంటే ఆమె తప్ప వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ప్రభువుని నమ్ముకున్నవారు కాదు. ఆమె ఒక్కతే, ఎవ్వరు ప్రభువుని నమ్ముకున్నవారు కాదు. ఆమె ఆకర్షించబడ్డది, ప్రభు కృపలో ఆమె ప్రయాసపడుతుంది. కాళ్ళు చేతులు అన్నీ బాగున్న వారి కంటే కూడా ఆమె దేవుని కొరకు నిలబడేటువంటి క్రమము, ఆమె ప్రార్థించే విధానము అది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంటుంది. ప్రతి శుక్రవారము కొన్ని గృహాల కొరకు ఆమె నిర్ణయించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అది మిగిలిన వారికి కూడా తెలీదు. పోయిన వారం నేను చెబితే తప్ప అర్థం కాలేదు. అలాగే ఆమె ప్రార్థన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆమె ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. దాంట్లోంచి ప్రమోషన్ కొరకు చదువుకుంటూ మరలా తన చదువుని కొనసాగించి ప్రమోషన్ అంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఆమె అంగవైకల్యాన్ని పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసింది. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మరి భక్తి చేయడం మానేసిందంటే లేదు, ఆమె భక్తిని ఇంకా పెంపొందింపజేసుకుంది. వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినే మనస్సు కలిగి ఉంటుంది. ఆమె కళ్ళు అటు ఇటు తెప్పదు, మనస్సును నిమగ్నం చేసి ఏదైతే దైవజనుడు విత్తుతున్నాడో వాటి మీదే మనసు పెట్టి ఉంచుతుంది. నేను అనుకుంటాను ఈమెకు అసలు అర్థమవుతుందా లేదా అనేటువంటి ఆలోచన వచ్చేది. కానీ ఆమె ఎంత గొప్పగా అర్థం చేసుకుంటుందంటే వాక్యాన్ని, ఆమెను ఎప్పుడైనా ప్రార్థన చేయమ్మా వాక్యం కొరకంటే ఆమె ఎత్తిపెట్టి ఒక్కొక్క విషయాన్ని ప్రార్థన చేసినప్పుడు నాకు అర్థమవుతుంది ఈమె వాక్యం చాలా స్పష్టంగా ఆలకించింది అని. మరి వెనక ప్రోత్సాహం ఏమన్నా ఉందంటే ఏ ప్రోత్సాహం లేదండి. అంటే కొన్నిసార్లు కాదు, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనము నిలబడాలి అంటే పోరాటమే, కానీ నిలబడితే విజయాన్ని దేవుడిస్తాడు మనకి. ఆమె జీవితంలో ఆమె ప్రార్థన ఫలం ఎంత గొప్పదంటే, ఆమె ఏదైతే తన యొక్క వృత్తిలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఆశపడ్డదో, ఆమె పోయిన వారం అంటే ముందు వారం నాకు కాల్ చేసి నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, నా స్థాయిని పెంచాడు అన్నయ్య, నాకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చాడు, నాకు ఒక చైర్ ఇచ్చాడు, నాకు ఒక ప్లేస్మెంట్ ఇచ్చాడు, అది కూడా నా ఇంటికి దగ్గరలో ఇచ్చాడు.
దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని, మీరు చేసిన ప్రార్థన వల్ల దేవుడు నాకు ఇంత గొప్ప సహాయం చేశాడంటే నేనేమన్నానంటే, అప్పుడు నేను చెప్పిన మాట, తల్లి నీ విశ్వాసమే నీకు ఈ ఖ్యాతి ఈ ఘనతనిచ్చింది. ప్రార్థన చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రార్థన ఫలాన్ని చూడాలనే ఆశ కలిగిన వారు ఇంకా గొప్పవారు. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే ఆమె ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించి 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 పోరాడి పొందుకుంటుంది. ఆమె ఎవరైనా ఆమెతో పాటు కూర్చుని ప్రార్థించే వాళ్ళు ఉన్నారంటే ఎవ్వరూ లేరు. ఎవరైనా ఆమెను శుక్రవారం ప్రార్థన చేయమని ప్రోత్సహించారంటే ఎవ్వరూ లేరు. కేవలం వాక్యము విని ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి అని ఒక దినాన చెప్పినటువంటి వాక్యాన్ని విని ఆమె తనంతట తాను తీర్మానించుకుని ఆమె పనులన్నీ పక్కన పెట్టి ప్రతి శుక్రవారం ఇతరుల కొరకు ప్రార్థన చేయ నిశ్చయించుకుంది. ఎగ్జాక్ట్ నాకు 3:1-3:2 కల్లా ఫోన్ వస్తుంది ప్రతి శుక్రవారం, అన్నయ్య నేను ప్రార్థన ముగించాను, నా కొరకు ప్రార్థన చేయండి అని. ఇది గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది మనందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలని నేను చెప్తున్నాను. ఆత్మీయ జీవితంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం ఒక పోరాటమే. అది ఎవరు తప్పిస్తారో, ఎవరు ఆశిస్తారో వారి జీవితంలో ఫలాలు ఉంటాయి. పై భక్తి జీవితం చేసేటువంటి వారు మతస్థులుగా మిగిలిపోవడమే తప్ప వారికి వారి వల్ల ఎవరికి లాభము ఉండదు. సో కాబట్టి మన ఆత్మీయ జీవితం అనేటువంటిది ఒక పోరాటం అని మనం గమనించాలి. ప్రతిరోజు విశ్వాస జీవితంలో పోరాడుతూ ఉంటుంది కొత్త జన్మ అనుభవం. ఇది విని విడిచిపెట్టడం కాదు, కానీ మనము కూడా మన వ్యక్తిగతమైన జీవితాల్లో మంచి తీర్మానాలు తీసుకుని మనము యాక్షన్లోకి, అంటే ప్రార్థన గదుల్లోనికి మనం వెళ్ళడం మంచిది. మంచి విషయాలను విని మనము మంచిగా దేవునికి స్తోత్రం ఆమెన్ అని చెప్పి అక్కడికి ముగించేస్తాం. దానివల్ల ప్రయోజనం లేదు. నీ ఆమెన్ కోరుకోవట్లేదు దేవుడు, దేవా స్తోత్రం అనేది కోరుకోవట్లేదు దేవుడు. ఈ ప్రోత్సాహకరమైన మాటను వింటున్నప్పుడు నీలో మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. నీలో ప్రార్థనాశక్తిని రేపుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో మాటను మనం చూసుకున్నాము. కొత్త జన్మ అనుభవం కలిగిన వాడు వాక్యాన్ని మరియు ప్రార్థనని ప్రేమిస్తాడు అని. వాక్యాన్ని మరియు ప్రార్థనని ప్రేమిస్తాడు. 1 పేతురు పత్రిక 2:1-3 ఉన్నటువంటి మాటలు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షిస్తారు. ఏ పాలు? వాక్యమనేటువంటి పాలను ఆపేక్షిస్తాడు ఈ వ్యక్తి అని మరి రెండో మాటగా మనం మాట్లాడుకున్నాం. నూతన జన్మ అనుభవం కలిగిన వాడు ఎదుగు నిమిత్తం అవసరమైన పోషణ ఏంటంటే అది ఆత్మ ఎదగడానికి అవసరమైన వాక్యం అనే పాలను అపేక్షిస్తాడట. దాన్ని దుర్లభం చేయడు. వాక్యం అనే పాలన అపేక్షించడం అంటే బైబిల్ పట్టుకుని తిరగడం కాదు, మరి వాక్యము వింటూ కూర్చోవడం కాదు. వాక్యం అనే పాలన అపేక్షించడం అంటే పాలను చేత్తో పట్టుకుంటే ఒక గ్లాసులో పెట్టుకొని ఇది నాకు శక్తినిస్తుంది అని చెప్పడం కాదు, దాన్ని సేవించడమే ఆ వ్యక్తికి ఆరోగ్యం, ఆ వ్యక్తికి దీవెన. అలాగా వాక్యమును వినడం కాదు, వాక్యాన్ని పట్టుకుని తిరగడం కాదు, వాక్యములో నడుచుట అనేటువంటిది వ్యక్తికి ఆశీర్వాదం. కొత్తగా జన్మించినటువంటి వాడు వాడి నడక వాక్యానుసారంగా మార్చుకుంటాడు, వాడి మాట వాక్యానుసారంగా మార్చుకుంటాడు. వాక్యం ఇంకేం మాట్లాడుతుంది? వాక్యం అనగా దేవుడు. మనం మాట్లాడుకున్నాం యోహాను 1:1 ప్రకారము, అదేందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనేటువంటిది. ఆ దేవుడైనటువంటి వాక్యమును నిర్లక్ష్యపరచడు. వాక్యము ప్రభుబల గురించి చెబుతున్నప్పుడు ప్రభుబలను నిర్లక్ష్యపరచడు. వాక్యము ప్రేమ కొరకు చెప్తున్నప్పుడు ప్రేమను నిర్లక్ష్యపరచడు. వాక్యము పవిత్ర జీవితం కొరకు చెబుతున్నప్పుడు పవిత్ర జీవితాన్ని నిర్లక్ష్యపరచడు. వాక్యము సమయపాలన కొరకు, దేవుని యొక్క సన్నిధి ఆసక్తి కొరకు చెబుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యపరచడు. వాక్యము మంచిదే అని అంటే సరిపోదు. అందుకోసం ఏమంటాడంటే వాక్యము అద్దము లాంటిది. అద్దమును చూసుకుని మళ్ళా తన యొక్క పాత జీవితంలో ఉన్నవాడు తన సహజ ముఖాన్ని కలిగి ఉన్నట్లే అద్దం దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? మనకి ఏదైనా లోపాలు ఉన్నాయేమో సరి చేసుకోవాలి కదా అని అద్దం దగ్గరికి వెళ్తాం. నీలో లోపం ఏమన్నా ఉందేమో చూసుకో, నువ్వు ఇంకెక్కడైనా మసితో ఉన్నావేమో చూసుకో, సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందేమో చూసుకో. అలాగా మన పై వస్త్రాన్ని సరి చేసుకుంటాం, క్రాప్ని సరి చేసుకుంటాం, ఫేస్ గ్లోని సరి చేసుకుంటాం,
ఇవన్నీ సరి చేసుకుంటాం. కానీ అద్దం అనేది దేని కొరకంటే నీ బ్రతుకును చూపించడానికి. వాక్యము అద్దం లాంటిది. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మారాలి. నువ్వు మారకుండా మరలా సహజమైనటువంటి ముఖముతో బయటకు వచ్చేస్తే మార్పు లేనటువంటి వాడివి. దేవుడికి ఎవరు కావాలి? మార్పు చెందేటువంటి వారు కావాలి. దేవుని సన్నిధికి ఎవరు రావాలి? నేను మారాలి, నేనేం చేయాలి అని ప్రశ్నించిన వారే దేవుని సన్నిధికి రాగలుగుతారు. నేను ఎలా మారాలి, నేను ఎలా జీవించాలి అనే ప్రశ్న ఆ లోపల ఒక తపన కలిగిన వాడే దేవుని సన్నిధి విలువలను తెలుసుకుంటా ఉంటాడు. అటువంటి వాడు వాక్యం ద్వారా తన జీవితాన్ని మలుచుకోవడానికి అవసరమైనటువంటి ప్రార్థనా శక్తిని పెంపొందింపజేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథంలో మనము చూస్తాము ఒక మాట. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో 12వ వచనములో మరి కీర్తనగారుడు అనబడుతున్న దావీదు ఇలా మాట్లాడుతూ ఉంటున్నాడు. తన పొరపాటులను కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము, దురాభిమాన పాపము పడకుండా నీ సేవకుడైన నన్ను ఆపుజే. మొదటి మాట ఏం చెప్తున్నాడండి? తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు? ఎవరు కూడా నేను పొరపాటు చేశాను అనుకోవట్లేదు. ఎవరు కూడా నేను పాపంలో ఉన్నాను అనుకోవట్లేదు. ఎవరు కూడా నేను అపవిత్రమైనటువంటి మార్గాల్లో వెళ్తున్నాను అనుకోవట్లేదు. నా మాట నేను మాట్లాడే మాటలో పొరపాటు ఉంది అని గుర్తించలేనటువంటి అంధత్వాన్ని కలిగి ఉన్నాం మనం. నా వైఖరి, నా ఆలోచన, నా ప్రవర్తన ఎన్నిసార్లు చెప్పినా అక్కడే రాయి వంటి ఒక స్వభావాన్ని కలిగి ఉండేటువంటి మొండితనాన్ని దేవుని సన్నిధానంలో మనము ప్రదర్శించేటువంటి మూర్ఖమైనటువంటి ప్రజలలో మనము ఒకరమైపోతున్నామేమో. దావీదు దాన్ని చూసినప్పుడు అంటాడట దేవుని సన్నిధికి వెళ్ళి, తన పొరపాట్లను ఎవడు కనుగొనగలడాడయ్యా? ఎవరు కనుగొంటాడయ్యా? ఎందుకంటే ఎవని పొరపాట్లు వానికి తెలియవు కదా. అయితే అర్థము వంటి నీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు అది స్పష్టం చేయగల వాక్యం అనేది. కాబట్టి చూడండి, ఆ వాక్యమును పట్టుకుని ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నీ సేవకుడిని దురాభిమాన పాపంలో పడిపోకుండా జాగ్రత్త చేయి నాయనా. తెలియనటువంటి పాపము, రహస్య పాపము, నేను కనుగొనలేని పాపం ఏమైనా ఉంటే నీ వాక్యంలోంచి నాకు నేర్పించయ్యా అని దీనిని ప్రార్థనగా మలిచి వాక్యాన్ని ప్రేమించేటువంటి దేవుని దాసుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో వాక్యాన్ని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని అనుసరించుట. వాక్యాన్ని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలో మనుషులు కొనసాగుట అనేటువంటిది మనకి చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన దయాళుడు. నేను పాపములో ఉంటే, నేను దురభిమాన పాపంలో ఉంటే, నేను స్వచిత్తమైనటువంటి మార్గాల్లో ఉంటే, నేను అక్రమమైనటువంటి మార్గాల్లో ఉంటే, నేను మార్చబడినటువంటి స్వభావాల్లో ఉంటే, లేదంటే నేను స్వనీతిలో ఉంటే, దేవుడు దయాళుడు కదా, దాన్ని నేను ఒప్పుకుంటే ఆయన నన్ను కనికరించి సరిచేసి నడిపించగలడు కదా అనేటువంటి ఒక గొప్ప ఆకాంక్షతో ప్రార్థించేటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో గమనించండి, వాక్యమును బట్టి ప్రార్థన చేయడం మనకి రావాలి. వాక్యము లేనటువంటి ప్రార్థనలు అవి ఫలించవు. నువ్వు ప్రార్థించాలని అనుకుంటే ఒకవేళ నువ్వు వాక్యమును బట్టి ప్రార్థన చేయాలి. దావీదు నేర్పిస్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలి. కనబడిని పాపం ఉంటుందట, అంగీకరించలేని మనస్సు ఉంటుందట, రాతి వలె మారిపోయినటువంటి హృదయం ఉంటుందట. వీటన్నిటినీ తీసుకెళ్లి దేవుని పాదాల దగ్గర పెట్టడం ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో గమనించండి, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, నూతన జీవిత అనుభవం కలిగిన వాడు. వాక్యానుసారమైన ప్రార్థనలోనికి వెళతాడు, నూతన జీవిత అనుభవం కలిగిన వాడు. ఈ రెండు చేయలేనటువంటి వాడు మందిరంలో కూర్చున్నా వాడు ఎప్పటికీ మందిర సంబంధి కాడు. ఎంత గొప్ప మందిరాల్లోనికి వెళ్ళి కూర్చున్నా, ఎన్ని క్రైస్తవ పండుగలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా ఇవి స్వలాభము కొరకే తప్ప మరొక పరలోక సంబంధమైనటువంటి పరిచర్య కాదు. అది ఆ తృష్ణ కాదు, ఆ ఆతృత కాదు. దేవుని వాక్యం ఖచ్చితంగానే ఉంటది. మార్పు చెందాలి అనుకుంటున్నటువంటి వాడు దాన్ని వెతికి తీసుకుంటాడు. నాశనానికి వెళ్ళిపోయేట వాడు మాత్రమే ఎన్నిసార్లు చెప్పినను లోబడని వల్లని మనస్సు కలిగి ఉంటాడు. దైవజనమా, దేవుని ప్రజలారా, మనం అలాగా ఉండకూడదు. లోబడేటువంటి స్వభావము దేవుని ఎదుటికి మనల్ని పెట్టుకుంటున్నప్పుడు, మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషించాలి. విధేయులుగా మనం కనబడినప్పుడు ఆయన సంతోషిస్తాడు. హేబేలు విధేయుడుగా కనిపించాడు, ఆయన సంతోషించాడు. కయ్యూను కూడా దేవుని మందిరంలోకి వస్తున్నాడు, బలిపీఠం దగ్గరకు వస్తున్నాడు, కానీ విధేయుడుగా లేడు. తిరస్కార బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నాకు నచ్చినట్లు భక్తి చేస్తాను, నన్నెవరు ఆపగలరు, నాకు నచ్చినట్లు చేస్తాను,
అనేటువంటి ఆ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నాడు. కాబట్టి కయ్యను శాపగ్రస్తుడు అయ్యాడు. హేబేలు అనేటువంటి ఒక వ్యక్తి మరి మరణించినను దేవుని ఎదుట సాక్షిగా విధేయుడిగానే ఉన్నాడు. ఈరోజు కూడా హేబేలును గురించినటువంటి వాక్యము బైబిల్లో తీస్తే హేబేలు విశ్వాసం, హేబేలు విధేయత, హేబేలు సాక్ష్యం గొప్పగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో వాక్యాన్ని ప్రేమించేవాడుగా ఉంటాడు, వాక్య సంబంధితమైనటువంటి ప్రార్థన కలిగిన వాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, వాక్యమును ఎలా ప్రేమిస్తాడు, ఎలా ఏ దృక్పథంతో చూస్తాడు అనేది వంటి కూడా అక్కడ చెప్పబడుతుంది. 119వ కీర్తన 105వ వచనము ప్రకారము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యము ఆశించే వ్యక్తి వాక్యాన్ని ఇలా అర్థం చేసుకుంటాడట. ఎలా అర్థం చేసుకుంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా, ఎందుకంటే వాక్యము లేనటువంటి నేను చీకట్లో నడిచిన వాడిని అవుతాను. వాక్యము నన్ను సరైనటువంటి త్రోవలో నడిపిస్తుంది. ఈరోజు మనందరము మరి పూర్తిగా వినకపోయినా కాస్త కోస్త వాక్యానికి ఒక చోట లోబడటం వలన ఈరోజు మనము పరిపూర్ణమైన పరిశుద్ధులము కాకపోయినా పరిపూర్ణమైన పాపాత్మలు కూడా కాకుండా మనం నిలిచాం. ఇక వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు పరిపూర్ణమైనటువంటి పాపంలో వెళ్ళకూడదు, కానీ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి రావాలని వాక్యము ప్రేరేపిస్తుంది. వాక్యం కోరుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇన్నాళ్ళు నడిచినటువంటి అడుగులు ఒకవేళ చీకటిలో ఉన్నా దేవునికి మహిమ కలుగును గాక. నీవు వెలుగులో నడవాలని ఆశ కలిగిన వాడవైతే ఇదిగో వాక్యం నీ కొరకు సిద్ధంగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము. దీపము లేకుండా ఎవరైనా నడవగలరా? చీకట్లో నడవగలరా? నడవలేం. రాత్రి దినాన సతీష్ ఇంట్లో ప్రార్థన కొరకని మేము వెళుతూ ఉంటున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ గల్లీలోనికి వచ్చేసరికి ఇక్కడి నుంచి అక్కడ దాకా చీకటి కలుముకుంది. అక్కడ లైట్ లేదు. అక్కడ పాపం చేయొచ్చు. అక్కడ అజ్ఞానముతో ఏదైనా చేయడానికి ప్రేరేపించబడవచ్చు. అక్కడి నుంచి ఆ కాస్త మేర చీకటిగా ఉంది. మేము అనుకుంటూ ఉంటున్నాం, వెలుగులో మేము ఆలోచన చేయలేదు, వెలుగులో ధైర్యంగా నడుచుకుంటూ వచ్చేసాం. చీకటి దగ్గరికి వచ్చేసరికి చీకటిని గుర్తించగలిగాం. ఏంటి ఇక్కడ చీకటి ఉంది, ఇక్కడ లైట్ ఎందుకు లేదు, ఇక్కడ ఏదైనా తప్పు జరగవచ్చు కదా, తప్పుడు మనుషులు ఉండొచ్చు కదా, అపరాధపు పనులు జరగవచ్చు కదా. చీకటి అంత భయంకరమైనటువంటి విషయాల్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి చీకటి కూడా నిన్ను అలాగే ప్రేరేపిస్తుంది. బయటికి వెలుగు సంబంధిగా నువ్వు కనిపిస్తావు, కానీ లోనున్నటువంటి చీకటి నేను పాపంలో ప్రేరేపిస్తుంది. పాపి దేవునికి ఎప్పుడు సమీపంగా ఉండలేడు. పాపి దేవుని వాక్యాన్ని ఇష్టంగా తీసుకోలేడు. పాపి దేవుని వాక్యానికి లోబడలేడు. మరి మందిరాల్లోకి వస్తున్నారు కదండి, వీళ్ళందరూ పాపులేనా అంటే నేనేమంటానంటే, నేనే కాదు, ఈ వాక్యం ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు ఏమంటారంటే, వాక్యం ప్రేమించిన వాడు మతస్థుడై ఉంటాడు. మతస్థుడు ఒకరోజు మతంలోనే కలిసిపోతాడు. ఎవరైతే వాక్యం అనేటువంటి మార్గంలోకి వస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు. ఎవరు వారసులు అవుతారు? లోబడేవారు, వాక్యము విని పాటించేవారు. ఆ క్షణాన్ని భయపడి విడిచిపెట్టేవాడు కాదు. ఆ క్షణాన్ని లోబడినట్టు నటించి మరలా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు తనను తాను అప్పగించుకుంటాడు, విధేయుడవుతాడు, శిష్యరికపు మనస్సు కలిగి ఉంటాడు, ఒక విద్యార్థి మనస్సు కలిగి ఉంటాడు, ఒక సేవకుని మనస్సు కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు చూడండి, ఒక శిశువు పాల కోసం ఆశపడినట్లు దేవుని కొరకు ఆశపడతాడట. దేవుని వాక్యం కొరకు ఆశపడతాడట. నూతన జీవిత అనుభవం కలిగినటువంటి వాడు. శిశువు పాల కొరకు అపేక్షించినట్లు, అది ఏ జీవైనా తల్లి యొద్ద నుంచి పాల కొరకు అపేక్షించినట్లు నూతన జీవము కలిగినటువంటి వాడు దేవుని వాక్యము కొరకు, అంటే వినడం, వాక్య సమయానికి రావడం కాదు, వాక్య నెరవేర్పులోనికి వెళ్ళడం కొరకు నేనేం చేయాలి అని వాక్యాన్ని అలా ఆశపడతాడు. చాలా మంది వాక్యం కొరకు ఆశపడడం అంటే వాక్య సమయానికి వస్తే వాక్యాన్ని ఆశపడినట్టు కాదు. వీళ్ళు పక్కా అవిధేయులు. వాక్య సమయానికే వచ్చి మిగిలిన సమయం అంతా దొంగిలించేవారు అవిధేయులు. అవిధేయత పాపం. దేవుని స్తుతించే సమయం నుంచి ఉన్నవారే దేవుని బిడ్డలు. ఇది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాను. రాజీ లేదు ఈ మాటలో. లోబడి మనస్సు కలిగిన వాడు వాక్యాన్ని ప్రేమించిన వాడు అవుతాడు. నేనైనా మీరైనా ఎవరైనా కానీ, ఏ సంఘంలో ఉన్నా కానీ, కొన్ని సమయాల్లో ఈ మాట చెప్పడానికి సేవకుడు భయపడొచ్చు, మనుషులు భయపడొచ్చు. ఇది భయపడి భయపెట్టే మాట కాదు, ఇది క్రమము.
దేవుని ప్రేమించువారు పరిగెత్తుకుని వస్తారు. వాక్యాన్ని ప్రేమిస్తాడు. అలా చెప్తున్నాను, వాక్యాన్ని ప్రేమించడంటే వాక్య సమయానికి వచ్చిన వాడు కాడు. వాక్యమును ప్రేమించడం అంటే ఇదిగో ఈరోజు నేను గద్దించింది వచ్చే వారానికి నేను సరి చేసుకోవడం వాక్యాన్ని ప్రేమించడం. రేపటి నుంచే నువ్వు సిద్ధపడడం వాక్యాన్ని ప్రేమించడం. నీ క్రియలో వాక్యాన్ని జోడించుకుని నువ్వు బిహేవ్ చేయడం వాక్యాన్ని ప్రేమించడం. నీ మాటలో వాక్యాన్ని ప్రేమించడం. నీ చూపులో, నీ తలంపుల్లో, నీ అలర్ట్నెస్, నువ్వు సిద్ధపరచుకోవడంలో వాక్యాన్ని ప్రేమించిన వాడు అవుతావు. వాక్యమును ప్రేమించడం అంటే అక్షరమును ప్రేమించుట కాదు. వాక్యమును ప్రేమించుట అంటే దేవుణ్ణి ప్రేమించుట. ఆ వాక్యమే శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడిగా నీ కొరకు నా కొరకు విరవబడిన శరీరమైన, చిందించబడిన రక్తమైన యేసు అయ్యున్నాడు అంటాడు. నిన్నే ప్రేమిస్తానయ్యా అని పాడిన అంత ఈజీ కాదు. మన ప్రవర్తన మార్చుకోవాలి అంటాడు. శిశువు ఆశపడతాడట పాల కొరకు, అలాగే నూతనంగా జన్మించిన వాడు వాక్యము కొరకు ఆశపడతాడట. ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వాడు వాక్యపు జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. వాక్యపు జ్ఞానం కలిగిన వాడు ప్రార్థనాత్మ కలిగి ఉంటాడు. ఈ రెండు కలిగి ఉన్నటువంటి వాడు వాడి జీవన శైలిని మార్చబడినటువంటి వాడుగా ఉంటాడట. పాత అడుగులు ఇంక వేయడు, సహజ మోకంతో ఉండడు, సహజ జీవన శైలిని కలిగి ఉండడు, నూతనత్వం కలిగి ఉంటాడు, ప్రత్యేకమైన వాడుగా ఉంటాడు. మూడవది, దేవునితో సాన్నిహిత సంబంధాన్ని పెంపొందింపజేసుకుంటాడు. ప్రతిరోజు తన స్నేహం మారుస్తాడు. ఎవరితో స్నేహం చేస్తాడంటే వాక్యంతో స్నేహం చేస్తాడు. వాక్యాన్ని దానిస్తుంటాడు. నా కొడుకు తనకి ఇష్టమైనటువంటి 2 స్నేహితులు ఉంటారు. ఎప్పుడు వారి కొరకే ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను గమనిస్తూ ఉంటాను. మత్తులో ఉంటాడు, ఎంత లేపినా లేవడు. కానీ వాళ్ళలో ఎవరు ఫోన్ చేసినా ఆ రింగ్ టోనే వాడికి చెప్పేస్తుంది పలానా వ్యక్తి. స్నేహం, ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఒక వ్యక్తితో స్నేహం చేస్తే ఎంత మత్తులో ఉన్న అలర్ట్గా లేచిపోతాం. నేను మామూలుగా లేపితే లేవరు పిల్లలు. మన పిల్లలు చూడండి, వారికి ఇష్టమైనది ఏదైనా అలా వాళ్ళకి అనిపించగానే అది ఏంటంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఆ శబ్దము వలన లేచుట అనేటువంటి దాన్ని ఫీడ్ చేసుకుంటారు. మనం లేచినప్పుడు లేవకపోవడం నిజంగా మత్తే. కానీ వాళ్ళకి ఇష్టమైన ఒక శబ్దము, ఒక అంశము వారి మనసులో రావడము అది నిజంగా అలర్ట్నెస్సే. ఈరోజు ఏం చెప్తున్నానంటే ఆ స్థాయిలో దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రేమించే తత్వాన్ని నువ్వు పెట్టుకోగలిగితే దేవునికి స్తోత్రం. నీవు ఆదివారం పూట ఎక్కువసేపు నిద్రపోలేవు. నువ్వు నిర్లక్ష్యంగా ఉండలేవు. దేవుని మందిరం కొరకు అలర్ట్గా ఉంటావు. దేవునితో స్నేహం చేస్తే నీ స్నేహితుడు ఎదురు చూస్తున్నాడు మందిరంలో నీతో మాట్లాడడానికి. ఈరోజు ఆ స్నేహితుడు నీ జీవితంలో చేసేటువంటి ప్రతి మేలు కొరకు స్తుతించి పాడి పొగడడానికి పరుగులు పెడుతుంది నీ పాదం. కాలము అనేటువంటి అనుభవం నేను నిర్లక్ష్యంలోనికి తీసుకెళ్ళకూడదు. కాలం అనేటువంటి అనుభవం అంటే నేను ఈరోజు దేవుని సన్నిధికి కొత్తగా వస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత నేను పాతబడిపోయాను. ఆ పాతబడిపోయినది ఏం చేయాలో తెలుసా? నిన్ను ఇంకా అనేకుల్ని ప్రోత్సహించగలిగేటట్టు ఉండాలి తప్ప ఆ పాతబడిపోయిన 10 సంవత్సరాల కాలపు అనుభవము ఏం కాదులే అనేటువంటి నిర్లక్ష్యపు స్థాయికి నిన్ను తీసుకువెళితే నువ్వు భక్తిలో చల్లారిపోయిన వాడవు, చల్లారిపోయిన ఒక స్త్రీవి. వాక్యమును పెడచెవిన పెట్టినటువంటి వాడవు. నీ స్నేహితుని నువ్వు నిర్లక్ష్యం చేసిన వారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఎంతమంది స్నేహితులకి ఈరోజు విష్ చేశారో తెలియదు. దూరమైనటువంటి స్నేహితుల కలయిక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు కొంతమంది. ఏదైనా ఒక 2 స్నేహితుల మధ్య ఏదైనా చిన్న క్రాషెస్ వచ్చుంటే ఈరోజు కలిసిపోవాలి అని మారు మనసు కలిగి ఉంటారు, ఆశ కలిగి ఉంటారు. పగబెట్టుకోరు ఈరోజు. ఇది ఫ్రెండ్షిప్ డే. ఒక విష్తో నువ్వు కలిసిపోతావు. ఆ దూరం అయిపోయిన వ్యక్తుల్ని కలవడానికి ఎంత ఆతృత పడుతుందో కదా మనసు. సో నేనేమంటున్నానంటే ఒక కలయిక కోసము ఒక రోజు నీ కొరకుంది. ఒక ఎమోషనల్ బాండింగ్ కోసము ఒక రోజు నీకు వెయిట్ చేస్తుంది. నీ మనసు పరితపిస్తూ ఉంటుంది. నేనేమంటున్నానంటే ఒక మనిషితోటి, ఒక శరీర సంబంధంతోటి నీకు కలిగేటువంటి ఈ బాండింగ్ నిన్నింత బలపరిస్తే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు తన సమస్తమును దారబోసినవాడు. వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి లోపాలు ఎన్నో పెద్ద పెద్ద గోడలుగా మన మధ్య ఉండిపోతాయి. అవి ఒకరోజు మన జీవితాన్ని ఆ గోడ పగిలిపోయి సంబంధాలు కలిపేస్తే దేవునికి స్తోత్రం. కలిగే ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమైనటువంటి ఆ పరలోకపు తండ్రితో, సృష్టికర్తతో ఉన్నటువంటి నీకున్న అడ్డు గోడని కూల్చేయడానికి వచ్చాడు. తన యొక్క రక్తంతో, తన యొక్క శరీరము బాధతో. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలు అట్టి వాడు మనకి సహాయకుడై ఉంటాడు.
నిజమైన స్నేహితుడు మనకి గాయాల్ని రేపుతాడు. ఎందుకోసం తెలుసా? మన మేలు కోరుకుంటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనీ రిలేషన్ ఆ రిలేషన్తో సరికాదు. నువ్వు అది చూడగలుగుతున్నావా? నువ్వు ఆయనతో స్నేహం చేయగలుగుతావు. ఆయనతో స్నేహం చేయడానికి పరిగెడతావు. ఆయనతో స్నేహం చేయడానికి ఆతురత పడతావు. ఆయనతో స్నేహం చేయడానికి నీ మనసు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ దినం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు నీవు నేను చేసే స్నేహం సరైనది కాదు, కానీ ఆయన నీతో చేయాలనుకుంటున్న స్నేహం స్వచ్ఛమైంది. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారా? ఎప్పుడు నా స్నేహితుడు, ఎప్పుడు నా స్నేహితురాలు, ఎప్పుడు నా స్నేహితులు నా దగ్గరికి నన్ను వెతుక్కుంటూ వస్తారా? ప్రేమతో, యాక్షన్తో కాదు. మనకు నచ్చినప్పుడు రావడము, మెప్పించేటువంటి పనులు చేయడం. ఆయనను నిజముగా మనస్సులో ప్రేమించిన వారమైతే ఆయనకి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆయన నీ మీద ఎప్పుడు కోపించడు. నీవే ఆయన మర్చిపోయావు. ఎందుకంటే నీకు నీ జీవితంలో కొత్త స్నేహితులు వచ్చారు. బయట నుంచి నీకు కొత్త స్నేహితులు వచ్చారు కాబట్టి ఆయనతో స్నేహము నీవు సరిగ్గా చేయలేకపోతున్నావు. ఒక్కసారి ఆయనతో స్నేహం చేసి చూడు. ఆయన స్నేహం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆయన స్నేహము నీ మార్గాల్ని మార్చేస్తుంది. ఆయన స్నేహము నీ మాటల్ని మార్చేస్తుంది. ఆయన స్నేహము నీ హృదయాన్ని మెత్తబరుస్తుంది. ఆయన స్నేహంలో ఉన్నటువంటి ప్రేమ ఇతరుల్ని ప్రేమించగలిగే స్థాయికి నిన్ను లేపేస్తుంది. నీలో కక్షను ఉంచదు ఆయన స్నేహము. మనకి మంచి స్నేహితులు ఉండాలండి. దేవునికి స్తోత్రం. కోపము రేపే స్నేహితులు ఉండకూడదు. మనల్ని చెడు వైపు ప్రోత్సహించే స్నేహితులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. స్నేహితులు అంటే బయట నుంచి వచ్చేవారేనా? నీ భార్య నీ స్నేహితురాలు కాదా? నీ భర్త నీ స్నేహితుడు కాదా? నీ తల్లి నీ స్నేహితురాలు కాదా? నీ తండ్రి నీ స్నేహితుడు కాదా? నీ పిల్లలు నీ స్నేహితులు కాదా? నీ బంధువులు నీ స్నేహితులు కాదా? రిలేషన్ పేరు ఒకటి ఉండొచ్చు, కానీ వారితో మనం కలిగి ఉండేటువంటి సమయం అంతా స్నేహభావమే. అమ్మా అని కాదు, స్నేహం చేస్తున్నాం అక్కడ. మంచి స్నేహితుల వలె. స్నేహము అంటే ఫెలోషిప్ అని అర్థం. మనతో స్నేహం చేయాలనుకుంటున్న మన దేవుని విడిచి మనం ఎవరితోటో స్నేహం చేస్తున్నాం. ఈరోజు శాశ్వత జీవమును ఇవ్వగలిగేటువంటి దేవునితో, ఆయన వాక్యముతో నీవు స్నేహం చేయాలి. అంటే సాన్నిహిత సంబంధాన్ని పెంపొందింపజేసుకుంటాడు నూతనంగా జీవించినటువంటి వాడు. మీకు ఎవరైనా నూతన స్నేహితులు మీ చేతుల్లోకి వచ్చారనుకోండి, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా? రెస్పెక్ట్తో మాట్లాడతారా? స్నేహం ఉంది కానీ రెస్పెక్ట్ కూడా. స్నేహం విడిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? అద్భుతంగా ఒక స్నేహం కుదిరింది, కానీ ఒకరోజు ఆ స్నేహం విడిపోతుంది. రీజన్ రెస్పెక్ట్ పోయింది. ఆ మొదటి రెస్పెక్ట్. విక్టర్ గారు బాగున్నారా? బ్రదర్ విక్టర్ బాగున్నారా? విక్టర్ బాగున్నావా? డిఫరెన్సెస్ వచ్చేస్తుంది. రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మనుషుల దగ్గరేనా? అంతకంటే ఎక్కువగా నన్ను గణపరచు వారిని ఆ స్నేహితుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆయన వాక్యమును, ఆయన ఇచ్చిన నూతన జీవితాన్ని నువ్వు ప్రేమించడంలో అది కలిగి ఉండడమే ఆయన్ని రెస్పెక్ట్ ఇవ్వడం. నువ్వు ఆ రెస్పెక్ట్ని ఇచ్చి చూడు, ఆయన నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాడు. మనం ఒక గుంపులో ఉంటాం, అందులో ఒక మర్యాదస్తుడు మన దగ్గరికి వస్తాడు. నువ్వేం చేస్తావు తెలుసా? గుంపులో ఉన్న అందరిని విడిచిపెట్టి మర్యాదస్తునికి మర్యాద చేస్తావు. దేవుని ఎదుట మర్యాదస్తులుగా ఉండడం మనకి మంచిది. దేవుడు అంటే ఓ మతమా, ఓ ఫ్యాషనా, మెడలేసుకునే సిలువ? దేవుడు నీ లైఫ్ స్టైల్ కావాలి. ఆయనతో బంధం పెంచుకోవాలి.